ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైనట్టుగానే కనిపిస్తోంది. ఎందుకంటే ఈ మేరకు మొత్తం అన్ని జిల్లాల కలెక్టర్లకు అధికార యంత్రాంగాన్ని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్, ప్రధాన ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా అలర్ట్ చేశారు, అంటే అప్రమత్తం చేశారు. అంటే త్వరలోనే ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ రాబోతున్నట్టు ఆయన అప్రమత్తం చేసిన ఆదేశాలు మనకు కనిపిస్తున్నాయి. అంటే ఎన్నికల షెడ్యూలు ఎప్పుడైనా సరే ప్రకటించే అవకాశం ఉన్నందున అందరూ అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడికక్కడ ఏ రకమైన అంటే ఎన్నికల ప్రిపేర్డ్నెస్ పైన ఆయన జిల్లా కలెక్టర్స్ని అట్లాగే ఎస్పీలను ఇతర అధికారులను అలర్ట్ చేశారు. అలాగే శనివారం నాడు ఆయన వీడియో కాన్ఫరెన్స్ కూడా ఒకటి నిర్వహించారు. ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు అండ్ ఇతర ఏవైతే అంటే ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కార్యక్రమాలు వాటి పట్ల ఇప్పటి నుంచే ప్రిపేర్డ్గా ఉండాలని, సన్నద్ధంగా ఉండాలని కూడా ఏపీ ఎన్నికల కమిషనర్ మొత్తం రాష్ట్ర అధికార యంత్రాంగానికి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలియజేశారు. అలాగే ఎన్నికల సిబ్బంది వాళ్ళకి సంబంధించిన శిక్షణ అనండి, అట్లాగే ఇతర వాళ్లకు ఇవ్వవలసిన చెప్పవలసిన జాగ్రత్తలు అనండి, ఓటర్ లిస్టుల తయారీ అనండి, ఓటర్ కార్డుల పంపిణీ అనండి, లేకపోతే ఇంకా పోలీస్ స్టేషన్లలో మినిమం ఎమ్యూనిటీస్ అంటే కనీస వసతుల ఏర్పాటు, అంటే పోలింగ్ స్టేషన్స్లో కనీస వసతులను ఎట్లా ఏర్పాటు చేయాలి, అండ్ లా అండ్ ఆర్డర్ అంటే కొన్ని ప్రాంతాల్లో సమస్యాత్మక ప్రాంతాలు ఉంటాయి, లైక్ పల్నాడు కావచ్చు, లేకుంటే రాయలసీమలో కొన్ని ప్రాంతాలు కావచ్చు, కొన్ని మామూలుగా ప్రాబ్లమెటిక్ ఏరియాస్గా రికగ్నైజ్డ్ అయి ఉంటాయి. సో అటువంటి సమస్యాత్మక ప్రాంతాల్లో శాంతి భద్రతలకు సంబంధించి ఎటువంటి గొడవలు జరగకుండా చూసుకోవడం, వీటన్నిటికి సంబంధించిన ఏర్పాట్ల గురించి ఆయన చెప్పారు. అలాగే పోలింగేతర విధులకు సంబంధించి కూడా ఏదైతే ట్రైనింగ్ కార్యక్రమాలు ఉంటాయో ఈ శిక్షణ కార్యక్రమాలు అన్నింటినీ కూడా ఫిబ్రవరి నెలాఖరులోగా పూర్తి చేయాలని కూడా ఎన్నికల కమిషనర్, ప్రధాన కమిషనర్ ఆయన ఎవరు ముఖేష్ కుమార్ మీనా ఆల్రెడీ చెప్పేశారు. అంటే శాసనసభ, లోక్సభ రెండు ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. మిగతా బట్టి మనకు 2-3 రాష్ట్రాల్లోనే అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నాయి లోక్సభతో పాటు. కనుక లోక్సభ, శాసనసభ ఈ 2 ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్నందున తెలంగాణలో లేవు. తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరిగిపోయాయి. సో తెలంగాణలో లోక్సభ ఎన్నికలు మాత్రం జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ లోక్సభ ప్లస్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. కనుక ఈ 2 చట్టసభలకు సంబంధించిన ఎన్నికల నిర్వహణలో పోలింగ్ సిబ్బందిని ఇప్పటి నుంచే ఏమిటి ఎవరిని ఎక్కడక్కడ నియమించాలి, ఏమిటి ఆ జాబితా తయారీ చేయడం, అలాగే ఇతరత్ర ప్రాంతాలు అండ్ ఎక్కడెక్కడ చెక్ పోస్టులు పెట్టాలి, అంటే డబ్బు ఈసారి పెద్ద ఎత్తున ప్రవహించే అవకాశం ఉన్నట్టు చాలామంది అనుమానిస్తున్నారు, చాలామంది భావిస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకు ఇది లైఫ్ అండ్ డెత్గా మారిపోయింది. ఈ ఎన్నిక తన చివరి ఎన్నిక కాబోతున్నట్టుగా ఆయనే చెప్పుకున్నారు. కనుక ఎట్టి పరిస్థితుల్లో గెలవడం కోసం ఎన్ని ఎత్తులైనా పాల్పడే అవకాశం ఉంది. అందులో ధనబలాన్ని ఎక్కువగా ప్రదర్శించే అవకాశం ఉన్న కారణంగా ఏ రూట్లలో చెక్ పోస్టులు పెట్టాలి, ఎట్లా నియంత్రించాలి అనే దానికి సంబంధించి కూడా ఎన్నికల ప్రధాన కమిషనర్ ఆయన మీనా తన వీడియో కాన్ఫరెన్స్లో అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అలాగే ఎన్నికల్లో పాల్గొనే సిబ్బంది సంఖ్య ఏదైతే జనరల్గా ఒకటి ఉంటుందో అంతకు ఒక 20% అదనంగా కూడా సిబ్బందిని పక్కన అంటే అదనంగా ఉంచుకోవాలని కూడా వాళ్ళని అంటే వాళ్ళకి విధులను అలాట్ చేయాలని కూడా ఆయన చెప్పారు. అంటే ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే ఓవరాల్గా అంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సంబంధించిన వేడి చాలా కాలమైంది మొదలై. ఆ వేడి ఇప్పుడు ఎన్నికల కమిషనర్ చేస్తున్న హడావిడి లేకుంటే వీడియో కాన్ఫరెన్స్ వీటి ద్వారా ఏంటంటే అన్ని పార్టీలు కూడా అప్రమత్తం కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందుకంటే షెడ్యూల్ ఎప్పుడైనా రావచ్చు, వచ్చిన తర్వాత ఉండే విషయాల కంటే దానికి ముందే చేయవలసిన పనులు చాలా ఉంటాయి. సో లైక్ ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు
సిద్ధం పేరిట బహిరంగ సభను రాప్తాడులో ఆదివారం జరపబోతున్నారు. సో ఆయన కొన్ని కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ పొత్తులకు సంబంధించిన వ్యవహారం కూడా ఒకవైపు ఢిల్లీలో చర్చలు జరుగుతున్నాయి. అక్కడ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి ఢిల్లీలో, ఇప్పుడు ఆల్రెడీ జరుగుతున్నాయి. సో ఆదివారం లేదా సోమవారంతో ముగియబోతున్నాయి. ఈలోగా ఆ సమావేశాల్లోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మనం ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలి, అసలు పొత్తు పెట్టుకోవాలా వద్దా, పొత్తు పెట్టుకుంటే మన షరతులు ఏమి ఉండాలి, మనం ఎటువంటి ప్రతిపాదన చేయాలి ఏమిటనేది వాళ్ళంతా కూడా ఒక రోడ్ మ్యాప్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. అయితే మ్యాక్సిమం అంటే సరే ఈ పొత్తులకు సంబంధించి ఎట్లా ఉన్నప్పటికీ ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలలో సీట్ల పంపిణీ వ్యవహారం ఇదంతా కూడా జరగబోతుంది. బట్ ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నదైతే ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ కౌంట్ డౌన్ ప్రారంభమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్.